సంవత్సరంలో నేను 2 సినిమాలు స్టార్ట్ చేశాను. శ్రీమన్నారాయణ బాలకృష్ణ గారితోటి శ్రీమన్నారాయణ దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. ఈ యొక్క చిత్రంలో సాంగ్స్ మ్యూజికల్ బ్రహ్మాండంగా దాదాపు యూనిట్లు ఏంటంటే స్విట్జర్లాండు మరియు మలేషియాలో ఒక ఫైటు, ఒక సాంగు, స్విట్జర్లాండ్లో 2 సాంగ్స్. స్విట్జర్లాండ్లో కూడా ఇంతవరకు తెలుగు సినీ చరిత్ర ఎవ్వరూ వెళ్ళినటువంటి లొకేషన్స్కి వెళ్ళాము. ఇటలీ బార్డరు, ఫ్రెంచ్ బార్డర్లోకి వెళ్ళాము. ఇది బాగా చలిగా ఉన్నటువంటి ప్రదేశాల్లో, ఐసు గడ్డగడ్డ ప్రదేశాల్లో మరి బాలకృష్ణ గారు చాలా లోపలికి వెళ్ళి అన్ని సాంగ్స్ కూడా చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా ఈ సినిమాలో చెప్పుకోదగ్గది ఏంటంటే బాలకృష్ణ గారు ఇచ్చినటువంటి సహకారం మరువలేనిదండి. ఒక మనిషిగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. నేను అటువంటి గొప్ప వ్యక్తితో సినిమా చేశానని సినిమా చేసిన తర్వాత తెలిసింది. యాక్చువల్గా చాలా సహకరించారు. అదేవిధంగా యూనిట్లో ప్రతి సభ్యుడు, మా డైరెక్టర్ గారు మనం ఏ విధంగా అయితే అనుకున్నానో అదేవిధంగా చేశారు. మా కెమెరామెను, ముఖ్యంగా ఈ చిత్రంలో చక్రి అందించినటువంటి సాంగ్స్ ఈ ఇయర్లోనే గొప్ప ఆడియో. అది ఆ ఆడియో మనం సాంగ్స్ చిత్రీకరించేటప్పుడు లొకేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్ చేశారు. ఇది గొప్ప మ్యూజికల్ హిట్ అవుతుంది. మరియు భారీ వ్యయంతో నిర్మించడం జరిగింది. దీంట్లో 6 విలన్లు, ప్రతి చోట సన్నివేశాలు చాలా అద్భుతంగా చిత్రీకరించాము. బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ మరియు అదేవిధంగా ప్రేక్షకులు, ప్రజలు అందరికీ ఒక సందేశం ఉంటుంది. ఇటు ఫ్యామిలీస్కి, అటు కామెడీ, అటు ఫైట్స్ కానీ ఏదైనా కానీ ఒక విభిన్న రీతిలో ఇంతవరకు బాలకృష్ణ గారు వచ్చినటువంటి సినిమాలకు విభిన్న రీతిలో మరి బాలకృష్ణ ఫ్యాన్స్, ఇటు ప్రజలు, మామూలుగా ప్రేక్షకులు అందరూ కూడా అలంకరించేలా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది. నేను ఖచ్చితంగా చెప్తాను, ఈ ఇయర్లో మాత్రం ఇది గొప్ప హిట్ అవ్వబోతుంది. అదేవిధంగా పైసా, కృష్ణవంశీ నాని గారితో పైసా చేస్తున్నాను. అది దాదాపు 50-60% షూటింగ్ కంప్లీట్ అయింది. అద్భుతంగా చిత్రీకరించబడుతుంది. దాంట్లో కూడా చాలా సన్నివేశాలు కృష్ణవంశీ గారు చాలా ఛాలెంజింగ్గా తీసుకొని దాన్ని సినిమా చేస్తున్నారు. ఓకే, అందరికీ ఇంకోసారి అభినందనలు తెలియజేసుకుంటున్నారండి. ఇప్పుడు యాక్చువల్గా ఆయన ఒక జర్నలిస్ట్ పాత్రలో ఉన్నాడు. అనుకోకుండా ఆయన జర్నలిస్ట్ పాత్ర నుంచి ఒక ఇన్వాల్వ్ అయిపోయి ఏది ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి, ప్రజల సొమ్ము ఏది రైతులకు సంబంధించినటువంటి సొమ్ము దోచుకున్నటువంటి వాళ్ళని మారి ఆయన దాని నుంచి ఎలా రాబట్టాడు అనేది చిత్రం. దీంట్లో 6 విలన్లు ఉంటారు. అదేవిధంగా మంచి ప్రేమ సన్నివేశాలు, భావమర్దల మధ్య ఉన్నటువంటి ప్రేమ సన్నివేశాలు, ముఖ్యంగా పార్వతి మిల్టన్ తోటి ఇషా చావ్లాతో ఒక సెట్ సాంగ్ వాళ్ళిద్దరు. ఇది ఇషా చావ్లాతో స్విట్జర్లాండ్లో సాంగ్స్, పార్వతి మిల్టన్తో మలేషియాలో సాంగ్స్ చిత్రీకరణ జరిగింది. మంచి ప్రేమ సన్నివేశాలు, మంచి ఎమోషనల్ మూమెంట్స్, మంచి స్టోరీ, మంచి మ్యూజిక్ అన్నీ కలిసి ఒక మంచి చిత్రం అవుతుందండి. ఇది యాక్చువల్గా ఏంటంటే బాలకృష్ణ గారి సినిమా చూసినప్పుడు కుటుంబ కథ పరంగా కూడా ఇది వస్తుంది. అదేవిధంగా ఆయనలో ఉన్నటువంటి ఎమోషన్స్ కూడా చూపించే విధంగా కూడా ఈ సినిమా ఉంది. ముఖ్యంగా అటు ఫ్యాన్స్కి, ఇటు ప్రేక్షకులకి మాత్రం మంచి సినిమా అవుతుంది. బాలకృష్ణతో పనిచేయడం అనేది ఒక అద్భుతం సార్. ఆయన నిజంగా నేను ఫస్ట్ అంత గొప్ప వ్యక్తి, అంత సహకారం అందించడం నేను ఎప్పుడు కూడా మర్చిపోలేనమాట. ఒక సినిమా నాన్ స్టాప్ షెడ్యూల్లో పూర్తి చేయటం అనేది కేవలం హీరో గారు ఇచ్చినటువంటి సహాయ సహకారంతో మాత్రమే నేను పూర్తి చేయగలిగానండి. ప్రతి లొకేషన్స్ ఆయనే ముందు ఉండేవాడు. అక్కడ కూర్చొని ప్రతి ఒక్కళ్ళని నవ్విస్తూ, ప్రతి ఒక్కళ్ళని ఉత్సాహపరుస్తూ, ఏదన్నా ఒక కొంచెం అడ్డంకులు వచ్చినా ఆయనే దాన్ని సరిచేసేవాడు అండి. ఒక హీరోగా, అంతకంటే ఒక నిర్మాతగా నేను హీరో అటువంటి సహకారం కంటే పెంచు అనేది ఇక జన్మలో జరగని పని. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. నాకు యాక్చువల్గా అండి నేను ఫస్ట్లో కొంచెం బిడియంగా ఉంటే లాస్ట్కి ఏంటంటే మేము ఇద్దరం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోయేదని చేసుకొచ్చిందండి. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా చాలా హ్యాపీ అండి. బాలకృష్ణ గారితో ఇంత చక్కగా సినిమా చేయగలుగుతామని నేను అనుకోలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, వెరీ హ్యాపీ. ముందుగా మా నిర్మాత రమేష్ ఉప్పాల గారికి జన్మదిన శుభాకాంక్షలు అండి. ఇన్ టైం ఈ సినిమా కంప్లీట్ అవ్వడానికి ఫస్ట్ కారణం ఇందాక రమేష్ గారు చెప్పినట్టు హీరో గారి, బాలయ్య బాబు గారి 100% కోఆపరేషన్. అంటే ఆయన డిసిప్లిన్ మెయిన్, ఆయన టైం పంక్చువాలిటీ, ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద స్క్రిప్ట్, షెడ్యూల్ ఎంతో మైండ్లో పెట్టుకొని ఎక్కడ డిస్టర్బ్ కాకుండా 100% ఆయన కోఆపరేట్ చేశారు కాబట్టి ఇన్ టైం మేము చేయగలిగేవాళ్ళం. జనరల్గా పెద్ద సినిమా అంటే మీకు తెలిసి ఎంత టైం పడుతుందో. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మినిమం వర్కింగ్ డేస్ వచ్చి 120-130 డేస్ అవుతున్నాయి ఇప్పుడు. కానీ మేము అనుకున్న టైంలోనే చేయగలిగామంటే బికాజ్ ఆఫ్
his cooperation. So totally we have done in 85 days అండి. ఈ సబ్జెక్ట్ మంచి క్వశ్చన్ అండి. అది ఈ సబ్జెక్టు ఆయన ఒప్పుకోవడం కూడా ఆయన గొప్పతనం. ఎందుకంటే 2 సబ్జెక్ట్స్ చెప్పినప్పుడు రొటీన్గా నా ఇమేజ్ని మైండ్లో పెట్టుకొని పాత్ర స్టైల్లో ఉండకుండా మీరు ఏదైనా కొత్తగా ఛాలెంజింగ్గా చేయండి సబ్జెక్టు, నేను ఎంకరేజ్ చేస్తానన్నారు. చాలా భయపడుతూ చెప్పాను ఈ సబ్జెక్టు, బాగా నచ్చింది అతనికి. కొత్తగా ఉందండి సబ్జెక్టు, అడ్వెంచరస్గా ఉంది, థ్రిల్లర్. ఇది నవరసాలు ఇందులో అన్నీ వచ్చే, కామెడీ వైజ్ కానీ రొమాన్స్ వైజ్ కానీ జనరల్గా వింటే ఇందులో ఇది కత్తి మీద సామ్ అయిపోయింది మాకు సబ్జెక్ట్ చేయడం. బాలకృష్ణ గారి ఉన్న పెద్ద ఇమేజ్ని మైండ్లో పెట్టుకొని అట్ ద సేమ్ టైం కొత్తదనాన్ని చూపించడం అన్నది డెఫినెట్గా చాలా ఛాలెంజింగ్ జాబ్ అయింది మాకు, రైటర్స్ డిపార్ట్మెంట్కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి. బట్ ప్రతి చోట ఆయన కోఆపరేట్ చేశారు. నేను ఇలా బాలయ్య బాబుని ఇలాగే చూపించాలని ఏం లేదు, ఇలా చూపించవచ్చు, మీరు ఇలా చూపించవచ్చు, నేను చేస్తాను. ఆయన ఎంకరేజ్మెంట్ కొత్త రకమైన సీన్స్ రాయించుకున్నారు మాతో. ఇలా రాస్తే బాగుంటుంది, ఇలా అనుకుంటే డెఫినెట్గా బాగుంటుంది, ఇది కొత్తగా ఉంటుంది అంటే అంత కోఆపరేట్ చేశారు కాబట్టే ఈ సబ్జెక్ట్ బాగా వచ్చింది. ఆయన బాగా ఇన్వాల్వ్ అయ్యి ఈ సబ్జెక్ట్ చేయించుకున్నారు, అలాగే ఇన్వాల్వ్ అయ్యి యాక్ట్ చేశారు ఆయన. సో ఆయనంత మటుకు కొత్తదనం కోసం ఆయన పరితపించారు, మేము పరితపించాం. అది 100% వచ్చింది. అంటే మేమందరం సినిమా చూసుకున్న తర్వాత మాకు అనిపించింది ఏంటంటే బాలయ్య బాబు గారికి ఉన్న హిట్ సినిమాలో ఇది ఒక హిట్ సినిమా అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా